అగ్నికుల వన్యకుల క్షేత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ అన్నారు. అగ్నికుల వన్యకుల క్షేత్రుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా సిఏ రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ రాజ్యసభ సభ్యుడు మేపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. సిఏ రాజన్ కల్మషం లేని మనిషిని, పదవికి వన్నె తెచ్చే విధంగా పాలన సాగిస్తారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్నికుల వన్యకుల క్షేత్రుల విలువకు కట్టుబడి ఉంటారని, నమ్మిన వారికి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిఆర్ రాజన్ వెనుకాడరని మాజీ రాజ్యసభ సభ్యుడు మేపిదేవి వెంకటరమణ కొనియాడారు. గత 20 సంవత్సరాల పైచిలుకు నుంచి ఈ సామాజిక వర్గం యొక్క అంశాల్లో కానివ్వండి, ఈ సామాజిక వర్గాన్ని వెలుగులో తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, అనేక సందర్భాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజన్ గారు, అలాగే మా బలిప్రసాద్ గారు, మరి కొత్తగా ఆ రోజుల్లో తెలంగాణలో అయితే మల్లయ్య గారు ఉండేవాడు. మల్లయ్య గారు, అలాగే ఈ మధ్య కాలంలో కలిసినటువంటి కొంత యంగ్ జనరేషన్ మా రామకృష్ణ కానివ్వండి, బాబురావు, సాంబరావు, తర్వాత మా పెద్ద ఆయన చంద్రబాబు గారు, మేమందరం కూడాను కారణం ఏంటంటే చిన్న చిన్న ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ చిన్న చిన్న సంఖ్యా బలవంతం ఉన్నటువంటి కులాలు అగ్నికుల, వన్యకుల, జాలారి, లేకపోతే వాడబలిజ, వన్యరెడ్డి, వన్యకాపు, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి చిన్న చిన్న కులాల యొక్క సమూహం ఇదంతా కూడా. 4 దారాలను కలిపి ఒక తాడుగా పేస్తే ఒక తాడు బలమైనట్టు మోగ్గా తయారవుద్ది. ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి మా సంఖ్యా బలం ఇదని మనం చూపించిన రోజునే మన యొక్క శక్తి, మన యొక్క బలము పాలకులకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు.